హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు ఒక అవగాహనని మీకు తీసుకురావాలి అనడం కోసమే ఈ వీడియో తీస్తున్నాను. ఇందులో చాలా మందికి చూస్తే నా మీద చిరాకు గూడా రావచ్చు. కానీ ఈరోజు ఈ విషయం తెలుసుకోండి. కంపల్సరీ నేను చెప్పాల్సిన సిట్యుయేషన్‌లో ఉంటున్నాను. కనీసం కొంతమందికైనా ఈ అవగాహన ఇక మీద వస్తది అనేసి నేను ఈ వీడియో అయితే తీస్తున్నాను. ఏంటి అనంటే చాలా మరి మీరు నా దగ్గర ఎంక్వైరీ చేసినా సరే, వేరే ఎవరి దగ్గరైనా సరే ఒక మేకప్ క్లాస్ అటెండ్ అవుతున్నారు, బ్యూటీషియన్ క్లాస్ అటెండ్ అవుతున్నారు అనంటే ఫస్ట్ ఫీస్ ఎంత? సర్టిఫికేట్ ఇస్తారా? ఫీస్ ఎంత? గవర్నమెంట్ సర్టిఫికేట్ ఇస్తారా? ఫీస్ ఎంత? ఐఎస్ఓ సర్టిఫికేట్ ఇస్తారా? సర్టిఫికేట్. ఆ సర్టిఫికేట్ అంతా తీసుకొని మీరేం చేయబోతున్నారో అసలు నాకైతే అర్థం కాలేదు. దానికి డబ్బులు పెట్టి మళ్ళీ తీసుకుంటున్నారు. ఈమె దగ్గర నేను సర్టిఫికేట్ తీసుకుంటున్నాను అనేసి ఇంకా డ డ సర్టిఫికేట్ కోసం డబ్బులు వేరేగా కట్టి తీసుకుంటున్నారు. ఆరి వర్క్‌కి సర్టిఫికేట్ కావాలి, శారీ ప్రీ ప్లీటింగ్‌కి సర్టిఫికేట్ కావాలి, మెహందీకి సర్టిఫికేట్ కావాలి. ప్రతి ఒక్క దానికి సర్టిఫికేట్. నిజంగా ఒక్కటి ఆలోచించండి. ఇప్పుడు నా దగ్గర మీరు మెహందీ నేర్చుకుంటున్నారు. నేను మీకు మెహందీ నా దగ్గర నేర్చుకున్న స్టూడెంట్స్ అని చెప్పి నేను ఒక మెహందీ ఆర్టిస్ట్ అనేసి మీకు ఒక సర్టిఫికేట్ ఇచ్చేస్తున్నాను. లేదా ఒక మేకప్ నేర్చుకుంటున్నారు. మేకప్ ఆర్టిస్ట్ అని చెప్పి నేను సర్టిఫికేట్ ఇచ్చేస్తున్నాను. అది మీరు బాగా ఫ్రేమ్ చేసి పెట్టేస్తారు. పెట్టిన తర్వాత మీకు కంపల్సరీ ఒక సెలబ్రిటీ దగ్గర నుంచి తీసుకున్నామంటే కంపల్సరీ ఆర్డర్ వస్తది. సో, ఆర్డర్ వచ్చింది అంటే, ఆ ఆర్డర్‌ని మీరు కరెక్ట్‌గా మేకప్ కరెక్ట్‌గా చేయలేదు, కొలాప్స్ అయిపోయింది, అవుట్‌లుక్ నీట్‌గా రాలేదు అంటే నెక్స్ట్ ఆర్డర్ మీకొస్తదా? రాదు కదా! సో, నేనేం జెప్తున్నాను అంటే సర్వీసెస్ బేస్ ఆరి వర్క్ అవ్వనివ్వండి, టైలరింగ్ అవ్వనివ్వండి, మెహందీ అవ్వనివ్వండి, సర్వీస్ అంటే మీరు ఓన్‌గా కష్టపడి మీరు చేసిన దానికల్లా సర్టిఫికేట్ ఉండాలి అనేసి అవసరం లేదు. ఇప్పుడు బ్లౌజ్ స్టిచ్ చేస్తున్నారు. ఎవరైనా తీసుకొచ్చి ఫస్ట్ అడుగుతారా? మీ దగ్గర బ్లౌజ్ స్టిచ్ చేయాలి అంటే సర్టిఫికేట్ ఉందా? అప్పుడే ఇస్తాననేసి. మీ దగ్గర సర్టిఫికేటే లేకపోయినా కూడా మీరు బ్లౌజ్ వాళ్ళకి బాగా కుట్టేసి ఇచ్చారంటే మీరే ఒక పెద్ద ఫేమస్ టైలర్. అంటే అయితే సర్టిఫికేటే వద్దక్క, సర్టిఫికేట్‌కి వాల్యూ లేదనేసి నువ్వు చెప్తున్నావా అని అనకండి. సర్టిఫికేట్‌కి వాల్యూ ఉంటది. వాల్యూ ఉండదు అనేసి మనం చెప్పలేము. నాకు తెలిసిన ఎక్స్‌పీరియన్స్‌లో నేను ఇన్ని సంవత్సరాల ఎక్స్‌పీరియన్స్‌లో దగ్గర దగ్గర అట్ట బాక్స్ నిండా ఒక 20, 25 సర్టిఫికేట్‌లు పైన ఇంకా ఎక్కువే ఉంటది. సో, అన్ని సర్టిఫికేట్‌లును ఇలా కట్టి ఒక బాక్స్‌లో పెట్టాననమాట. ఎక్కడ నేను సర్టిఫికేట్ అయితే పెట్టలేదు. ఇన్ని సంవత్సరాలవుతుంది సర్టిఫికేట్ పెట్టలేదు. మీరు నేర్చుకుంటున్నారు అంటే మీ సర్వీసే మాట్లాడుతది. సో, మీరు మీ వర్కే మాట్లాడాలి. మీ వర్క్‌తో మాట్లాడించండి. అప్పుడు మీరు బయటికి వెళ్ళిన తర్వాత ఎవరి దగ్గర నేర్చుకున్నావు నువ్వు అనేసి మాట అడగరు. ఆ అమ్మాయి బాగా వేస్తది. ఆ అమ్మాయి బాగా స్టిచ్ చేస్తది. ఆ అమ్మాయి బాగా ఆరి వర్క్ వేస్తదని మీ నేమ్‌ని మీరు నిలబడ్డానికైతే ట్రై చేయండి గానీ, వాళ్ళ దగ్గర నేను వెళ్లి నేర్చుకొని సర్టిఫికేట్ తీసుకుంటున్నాను. ఈళ్ళ దగ్గర తీసుకుంటున్నాను. ఒక కేక్ క్లాస్‌కి కూడా సర్టిఫికేట్ అడుగుతున్నారు. సో, శారీ ప్రీ ప్లీటింగ్ సర్టిఫికేట్ అడుగుతున్నారు. నిజంగా సర్వీసెస్ బేస్డ్‌కి సర్టిఫికేట్ ఇవ్వాలి అనేసి గవర్నమెంట్‌లో ఇంకా నాకు తెలిసి లేదు. రూల్ లేదనే చెప్తాను. అంటే నాకు తెలిసిన ఎక్స్‌పీరియన్స్‌తో చెప్తున్నాను. ఆహ్, ఒకవేళ తప్పై ఉంటే గూడా మరింకా తెలిసిన వాళ్ళెవరైనా ఉంటే గూడా కిందన కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. నేను కనుక్కున్నంత వరకు నాకు తెలిసింది ఏంటి అనంటే, సర్వీసెస్ బేస్డ్‌కి గవర్నమెంట్ సర్టిఫికేట్ అంత అవసరం లేదు అనేసి అంటున్నారు. ఇప్పుడు పార్లర్ అనుకోండి, బ్యూటీ పార్లర్ అంటే కెమికల్ ప్రొడక్ట్స్ కంపల్సరీ ఉండాలి. ఒక సర్టిఫికేట్ అయినా ఉండాలి. కానీ నేను ఈ వీడియోలో చెప్పదలుచుకుంది ఏంటి అనంటే, సర్టిఫికేట్ అని చెప్పి దానికి డబ్బులిచ్చి మోసపోకండి అనడం కోసమే ఈ వీడియో తీస్తున్నాను. అసలు మీకొక టాలెంట్ ఉంది. ఇప్పుడు మీరు ఒక మెహందీ నేర్చుకున్నారు. ఒక టైలరింగ్ నేర్చుకున్నారు అంటే మీకు ఒక ఆధార్ కార్డునో, మీకు ఒక పాన్ కార్డు, మీ నంబర్ అందులో మీ మొబైల్ నంబర్ ఎంటర్ అయ్యి ఉంటే మీరు సర్టిఫికేట్‌ని రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అది ఎంతమందికి తెలుసో నాకు తెలీదు. అంటే మీరు బాగా చేస్తున్నారు అంటే మేము మీ షాప్‌ని, మీ నేమ్‌ని మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేనైతే రిహా బ్రైడల్ స్టూడియో అని రిజిస్ట్రేషన్ చేసుకున్నాను. మీరు ఆరి వర్క్ చేస్తున్నారు అంటే మీ ఆరి వర్క్‌ని మీరు మీ నేమ్ పెట్టేసి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. చేసుకున్న తర్వాత మీరు మీ స్టూడెంట్స్‌కి కంపల్సరీ ఒక 15 డేస్ క్లాస్, 10 డేస్ క్లాస్, 20 డేస్ క్లాస్ ఇలాంటి క్లాసెస్ తీస్తున్న దానికి మీరు ఆ సర్టిఫికేట్ ఇస్తేనే చాలు. అంతకంటే ఎక్కువ 6 మంత్ కోర్స్, 1 ఇయర్ కోర్స్ అలాంటి కోర్సెస్‌కే మీరు అకాడమీ లాగా ఐఎస్ఓ సర్టిఫికేట్ అవంతా మీకు ఉండాలి. సో, 10 డేస్ షార్ట్ ఫార్మ్‌లో 10 డేస్, 5 డేస్, 15 డేస్, 20 డేస్ క్లాసెస్‌కి మనం ఈ రిజిస్ట్రేషన్ చేసుకునే సర్టిఫికేట్ ఉంటే చాలండి. ఈజీగా మీరు చక్కగా రన్ చేయొచ్చు. మీరు మీ స్టూడెంట్స్‌కి ఇవ్వచ్చు. అంటే ఇవ్వండి అని చెప్తే ఇలాంటి మోసాలు చేయకండి. నేను సర్టిఫికేట్ ఇస్తాను అనేసి దయచేసి చెప్పకండి. ఇక మీదైనా ఒక అవగాహన రావాలి. ఇంకా ఎంతకాలం ఎవరో ఒకళ్ళు ఏదో చెప్తూ ఉంటున్నారంటే మీరు అలా మోసపోతూ ఉండకుండా
ఇదొక అవగాహనగా తీసుకోండి. ఆ సర్టిఫికేట్‌తో మీరేమీ చేయలేరు. మీరే మీ వర్కే మీకు మాట్లాడాలనమాట. ఇది చాలా రోజుల నుంచి నేను వీడియో తీయాలి, మాట్లాడాలి అనేసి అనుకుంటూనే ఉంటున్నాను. సో, మీరు ఒకవేళ మీకు అలాంటి రిజిస్ట్రేషన్ మీ షాప్‌కి చేయించుకోవాలి అనేసి ఇన్ని సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నారు అంటే, కిందన కామెంట్ బాక్స్‌లో ఎంత లైక్ ఇచ్చి, ఎంత యెస్ అని కామెంట్ వస్తే అదొక 1 అవర్ వీడియో ఉంటదండి. మీ మొబైల్‌తో మీరే చేసుకోవచ్చు చక్కగా. నేను ఆ వీడియో తీసి మీకు ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనే వీడియో త్వరలో అప్‌లోడ్ చేస్తాను. ఎంతమందికి కావాలి అనే దాని గురించి ఆ వీడియో ఎందుకంటే ఎలా చూసినా ఆ వీడియో తీసి నేను అప్‌లోడ్ చేయడానికి దగ్గర దగ్గర ఒక 4-5 అవర్స్ అవుతదనమాట. సో, ఎంతమంది కావాలి అని అడుగుతున్నారో అది నేను అప్‌లోడ్ చేస్తాను. మీరు యూజ్ చేసుకోండి. సో, ఈ వీడియోలో ఈరోజు ఏదైనా తెలుసుకున్నారు, ఈ కొత్త విషయం నేను తెలుసుకున్నాను అనేసి అనుకున్నారు అంటే కిందన కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. నేను మళ్ళీ చెప్తుంది ఏంటి అనంటే సర్టిఫికేట్ వాల్యూ లేదు అనేసి ప్రతి ఒక్కటి ఏది వాల్యూ లేదు అని మనం చెప్పలేము. కంపల్సరీ దానికి తగినంత వాల్యూ దానికి ఉంటది. కానీ మీ దగ్గర సర్టిఫికేట్ కోసం ఎక్కువ డబ్బులిచ్చి మోసపోకండి అనే ఒక వర్డ్ చెప్పడానికే ఈ వీడియో తీస్తున్నానండి. సో, మీకు ఏంటి అనిపించింది ఏంటి అనేది కిందన కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. బాయ్ అండి.